అక్కినేని అఖిల్ ఫ్యాన్స్ ఇప్పుడు ఫుల్ జోష్లో ఉన్నారు. 3 ఏళ్ల క్రితం వచ్చిన ఏజెంట్ డిజాస్టర్ కావడంతో అఖిల్ సినిమా కోసం అక్కినేని అభిమానులు చాలా ఈగర్గా వెయిట్ చేశారు. ఆ వెయిటింగ్కు తగ్గట్టుగానే భారీ అంచనాలతో వచ్చిన చిత్రం లెనిన్. మురళీకిషోర్ అబ్బూరి దర్శకత్వంలో అన్నపూర్ణ స్టూడియోస్, సితారా ఎంటర్టైన్మెంట్స్ కలిసి నిర్మించిన ఈ చిత్రం మొదటి రోజు నుంచే వండర్స్ క్రియేట్ చేస్తోంది. మొన్నటి వరకు అఖిల్ అంటే మనకు క్లాస్ సినిమాలే గుర్తుకొస్తాయి. లవర్ బాయ్గా స్టైలిష్గా కనిపించే అఖిల్ ఈసారి పక్కా లోకల్ మాస్ పంథాను ఎంచుకున్నారు. లెనిన్ ఒక ప్యూర్ విలేజ్ యాక్షన్ డ్రామా. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ కథలో అఖిల్ యాక్టింగ్, మాస్ డైలాగ్స్ ఫ్యాన్స్ కి పండగని చెప్పాలి. క్లాస్ సెంటర్స్ నుంచి మాస్ సెంటర్స్ వరకు ఎక్కడ చూసినా లెనిన్ పేరు మారుమోగిపోతోంది. ఇప్పటి వరకు అఖిల్ చేయని ఒక కొత్త కోణాన్ని ఈ సినిమాలో చూడొచ్చు. ముఖ్యంగా ఆయన బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ, యాక్షన్ ప్రేక్షకులను థియేటర్లలో సీట్ల నుంచి కదలకుండా చేస్తున్నాయి. ఇక కలెక్షన్ల విషయానికొస్తే నెంబర్స్ చూస్తుంటే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే. మొదటి రోజు 16.72 కోట్లతో మొదలైన లెనిన్ జోరు రెండో రోజు ఏకంగా 20 కోట్లకు పైగా వసూలు చేసింది. అంటే కేవలం 2 రోజుల్లోనే 37 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్లు రాబట్టింది. ఇది చాలా మంది ఊహించని రికార్డ్. ఈ వీకెండ్ ముగిసేలోపు 50 కోట్లకు పైగా మార్కును సులువుగా దాటేలా కనిపిస్తోంది. బాక్సాఫీస్ దగ్గర సినిమాకు వస్తున్న క్రేజ్ చూస్తుంటే అఖిల్ కెరీర్లో ఇదే హైయెస్ట్ కలెక్షన్స్ సాధించే సినిమాగా నిలుస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన భాగ్యశ్రీకి కూడా మంచి మార్కులే పడ్డాయి. ఒక విధంగా భాగ్యశ్రీకి కూడా లెనిన్తో మొదటి హిట్ వచ్చినట్లే. ఇక ఏ సినిమాకైనా సోమవారం నుంచి అసలైన పరీక్ష మొదలవుతుంది. వీకెండ్ కలెక్షన్ల తర్వాత సోమవారం నుంచి కూడా ఇదే కన్సిస్టెన్సీ కొనసాగితే సినిమా సేఫ్ జోన్లోకి వెళ్లడానికి ఎంతో సమయం పట్టదు. సినిమా స్లో అండ్ స్టడీగా సక్సెస్ దిశగా దూసుకుపోతోంది. వచ్చే వీకెండ్ లోపు సినిమా సేఫ్ జోన్లోకి వెళ్లడం ఖాయమని ట్రేడ్ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. చాలా కాలం తర్వాత అక్కినేని అభిమానులు కూడా ఈ విక్టరీని గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. మొత్తానికి లెనిన్తో అఖిల్ మాస్ ఆడియన్స్ ని కూడా తన వైపు తిప్పుకున్నాడు.